నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ షాలిని. అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అశోక్. నమస్తే అండి. అశోక్, చెప్పండి. ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు తీసుకురావడానికి కేంద్రం సహకారం అందించింది. అయితే దీని మీద షర్మిల కౌంటర్ ఇచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటి? అమిత్ షా గారు విజయవాడ రావడం, అదేవిధంగా హోటల్లో బాబు గారితో కలవడం, తర్వాత బాబు గారి ఇంటికి వెళ్ళడం, అదేవిధంగా గన్నవరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా ప్యారలల్గా వర్చువల్గా తిరుపతిలో చాలా శిలాఫలకాలు వేయడం, చాలా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసినట్టయితే కీలకంగా అమిత్ షా గారు, బాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు, కళ్యాణ్ బాబు గారు, వీళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక మాట అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఆ మాట ఏంటంటే, గత వైసీపీ కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానం ఏదైతే మనం ఉంటామో వెంటిలేటర్ అంటారు కదా, వెంటిలేటర్ పైన ఉండేది. ఇప్పుడు ఈ యొక్క ఎన్డీఏ సహకారంతో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ యొక్క కూటమి సహకారంతో 3 లక్షల కోట్ల సాయం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించారు. తద్వారా ఈ యొక్క వెంటిలేటర్ పైన నుంచి ఆక్సిజన్ పీల్చుకొని ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానం మెరుగుపడతా వచ్చింది. ఇదంతా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరుగుతూ పోయింది. కానీ మీరు చెప్పినట్లు షర్మిల గారు ఏదైతే ట్వీట్ చేశారో, ఆవిడ చేసిన ట్వీట్ ఉన్నదన్నట్టయితే మేము ముందు చెప్పదలుచుకున్నాను. షర్మిల గారు చేసిన ట్వీట్ ఏంటంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఓసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. వైసీపీ అధినేత పాలన ఓ విపత్తు అయితే 5 ఏళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుకు చూశారా? 5 ఏళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా అని అమిత్ షా గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. గతంలో మనం చూసాం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుందండి. గతంలో మనం చూసాం, ఏది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కౌంటర్ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునే పరిస్థితి లేదు. అందుకు నేను ఒక సామెత చెప్పదలుచుకున్నాను. వేమన గారి శతకంలో ఉండే కవిత్వం అది. చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు, కాలిలోని ముళ్ళు, సంసారంలోని గొడవలు, ఇవి ఇప్పటికీ ఇబ్బంది పెడతానే ఉంటాయి. చెప్పారు కదా, కంటిలోని నలుసు, చెవిలోని జోరీగా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల ఎప్పటికప్పుడు పొంటి కింద రాయి మాదిరి ఉన్నారు. కోపం వచ్చి నవలలేడు, ఊసేయడానికి అవ్వట్లా. సో షర్మిల గారు ప్రతి ఛాన్స్ జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయడానికి ఏ ఛాన్స్ అయినా తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా అమిత్ షా గారు ఇప్పుడు వచ్చి జరిగింది ఏదైతే జరిగినాడో అది చెప్పినాడు. గతంలో చూసాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకి, అంటే నెక్స్ట్ మేము ఏదో చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి కేంద్రం అయితే అంతో ఇంతో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బుల్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయి ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా బిల్లులు కన్నా పెడితే ఆ బిల్లులు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాడు. తద్వారా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మన రాష్ట్రానికి 10,000 కోట్లు సంవత్సరానికి వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం కోసం అని చెప్పి. ఆ జాతీయ ఉపాధి హామీ పథకానికి మనం ఇప్పుడు చూస్తున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అదేవిధంగా రూరల్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే 4,500 కోట్ల రూపాయల డబ్బులతో ఎక్కడికక్కడ మనం ఈ మధ్య పండగకు వెళ్ళినప్పుడు చూసాం. సీసీ రోడ్లు, ఎక్కడికక్కడ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసాడు. మౌలిక సదుపాయాలు కల్పించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఆ డబ్బుల్ని బటన్లు నొక్కుతున్నాం 5,500 రైతులకు వేశాం. ఇదే లైన్లో 5 ఏళ్ల పాటు ఇదే. ఈ 5 ఏళ్లలో మౌలికంగా రాష్ట్రం అనేది ఎట్టు పరిస్థితుల్లో బాగుపడాల. 5,500 రూపాయలు డబ్బులు తీసుకున్నాము. ఎవరన్నా బైక్కు ఏదన్నా ఈఎంఐలు కట్టాలా, లేకుండా అంటే ఉన్న పనులంగా ఏదో చిన్న చిన్న అవసరాలు, ఆ అవసరాన్ని 2 రోజుల్లో తీర్చుకుంటే అయిపోతుంది. దూరంగా ఏదైతే ఆలోచించాలో జగన్మోహన్ రెడ్డి వెనకటి కాలానికి ఆలోచించాం. ఈరోజు మనం డబ్బులు వేసాం, అందులో జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకుని ఈ శైలిలో ఉన్నాడు. సో మా వంతు ఆ రోజు కూడా మేము ఈ రాష్ట్రానికి మా వంతు మేము సహకారం అందించాము. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంత నాశనం చేశాడు, ఈ సంవత్సరమైనా ఏదైనా మంచి చేస్తాడు అనుకున్నాము. ఎట్టు పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పదాలను తొక్కేశాడని అమిత్ షా గారు చెప్పారు. అందుకు షర్మిల గారు కౌంటర్ చేస్తూ వచ్చారు. ఇంకొన్ని వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పు చేస్తుంటే విధ్వంసం జరిగినట్లు అనిపించలేదా అని అమిత్ షా గారు అన్నాడు. అది కూడా కరెక్టే. కానీ అమిత్ షా గారు కానీ కేంద్ర హోంశాఖ కానీ ఇన్వాల్వ్ అయినాల్సింది. కానీ ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. యువకుడు నెక్స్ట్ ఏదో చేయబోతున్నాడు, ఎందుకంటే మసిబూసి మారేడుకాయ చేయడం అంటారు. గతంలో మనం చూసాం. ముఖ్యంగా కోడిగుడ్డు మంత్రి అంటారు. ఆయన ఏ మినిస్టర్ అనేది పక్కన పెడితే ఐటీ శాఖ మంత్రి అంట. ఆయన 11 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఆ రోజు ఆ చేపల పులుసు గురించి, కోడిగుడ్ల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడినాడు. ఎవరు? అమర్నాథ్. ఇటువంటి చూసి వాపును చూసి బలుపు అనుకున్నారు ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు. వాపు వాళ్ళు కేవలం చూపించింది వాపే. 1 రూపాయి పెట్టుబడి రాలా, నయా పైసా రాలా. సో కేంద్రానికి కూడా మిస్టేక్. అంటే క్షేత్రస్థాయిలో చూసి నింటే కేంద్రానికి హితబోధ జరిగేది.
సో తప్పు జరిగిపోయింది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మా వంతు మేము సహకారం అందిస్తున్నామని చెప్పి మోడీ గారు బాబు గారికి, కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి తోడున్నారు ఈ రోజున. ఇంకా వీడు చేసిన ట్వీట్ ఒకసారి క్లియర్గా చూస్తే 5 ఏళ్ల పాటు జగన్ గారు మీకు దత్తపుత్రుడు, ఎవరు, అమిత్ షాకి. గతంలో మనం చూసాం క్లియర్ కట్ గా పార్లమెంట్ కేంద్రంగానే అప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు కూడా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన దత్తపుత్రుడు అని చెప్పగానే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ఏం చెప్పారు, నాకు సంపూర్ణ మద్దతు ఉండి నేను కేంద్రానికి వెళ్తాను, మెడలు ఉంచుతాను, కేంద్రానికి ప్రత్యేక హోదా తెస్తాను, ఇన్ని చెప్పినాడు. అదేవిధంగా పోలవరానికి నిధులు తెస్తాను అని. అక్కడ పోయి ఆల్రెడీ ఆయన పైన ఉన్నటువంటి ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, వాటి గురించి తప్పించుకోవడానికి దండం పెట్టడం, కాళ్ళకి నమస్కారం చేయడం, ఇటు రావడమే జరిపింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విధంగా ట్వీట్లో భాగంగా షర్మిల గారు ఒక చిన్న ఛాన్స్ వచ్చినా కూడా ఈయన్ని కౌంటర్ చేయడానికి ఏం పూనుకొని ఉన్నది. అదైతే వాస్తవమే, చిన్న ఛాన్స్ కాదు. గత 5 ఏళ్ల పాలన ఏ ఒక చిన్న లైన్ తీసుకునేవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి కంటికి కనిపిస్తూనే ఉన్నది. మోడీ గారికి దత్తపుత్రుడు జగన్, అదేవిధంగా అమిత్ షాకి దత్తపుత్రుడు జగన్. కానీ ఆ దత్తపుత్రుడిని కూడా ఈ రోజున కాలుతో తన్నేశాను సెంటర్ వాళ్ళు. సో షర్మిల ట్వీట్ అతికినట్టే ఉందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.